శ్రీ సాయి సచ్చరితం 36వ అధ్యాయం. ఇద్దరు పెద్ద మనుషులు. ఒకనాడు గోవా నుండి ఇద్దరు పెద్ద మనుషులు బాబా దర్శనముకై వచ్చి బాబా పాదములను సాష్టాంగ నమస్కారం చేసిరి. ఇద్దరూ కలిసి వచ్చినప్పటికీ బాబా వారిలో నొకరిని 15 రూపాయలు దక్షిణ ఇమ్మనెను. ఇంకొకరు అడగకుండానే 35 రూపాయలు ఇవ్వగా అందరినీ ఆశ్చర్యం కలుగునట్టు బాబా నిరాకరించెను. అక్కడున్న శ్యామ ఇట్లడిగెను, ఇది ఏమి? ఇద్దరు కలిసి వచ్చిరి, ఒకరి దక్షిణ ఆమోదించితివి, రెండవ వాని తిరస్కరించితివి, ఎందులకు ఈ భేదభావం? బాబా ఎట్లు జవాబిచ్చెను, శ్యామ, ఎందుకో నీకేమైనా తెలియను, నేనెవరి వద్ద నుండి ఏమీ తీసుకొనను, మసీదు మాయి బాకీని కోరును, బాకీ ఉన్నవాడు చెల్లించి రుణ విమోచన పొందును. నాకిల్లు గాని ఆస్తి గాని కుటుంబం గాని కలవా, నాకేమీ అక్కర్లేదు, నేనెప్పుడూ స్వతంత్రుడను. రుణము సత్యత్వం హత్య చేసిన దోషం చెల్లించియే తీరవలను, దాన్ని తప్పించుకునే మార్గం లేదు. పిమ్మట బాబా తమ విశిష్టత ధోరణిలో నిట్లయను. ప్రప్రథముగా అతడు పేదవాడు. ఉద్యోగం దొరికినచో మొట్టమొదటి జీతం నిశ్చితనని తన ఇష్టదైవముకు మ్రొక్కుకెను. అతనికి నెలకు 15 రూపాయలు ఉద్యోగము దొరికెను. క్రమంగా జీతం పెరిగి 15 రూపాయల నుంచి 30, 60, 100, 200లకు చేరెను. తుదకు 700కు హెచ్చెను. అతడు ఆ ఐశ్వర్యమును అనుభవించే కాలమందు తన మృక్కును మరిచెను. అతని కర్మఫలమే తన్నిటికు నీడ్చుకుని వచ్చినది. ఆ మొత్తమని 15 రూపాయలు నేను దక్షిణంగా అడిగి తిని. ఇంకొక కథ. సముద్ర తీరమును తిరుగుచుండగా ఒక పెద్ద భవనమునంత వచ్చి దాని వసారా పైన కూర్చుంటిని. యజమాని నన్ను బాగుగా ఆదరించి చక్కని భోజనం పెట్టెను. బీరువా పక్కన శుభ్రమైన స్థలం చూపి అక్కడ పరుండునవనెను. నేను అక్కడ నిద్రపోయి తిని. నేను గాఢ నిద్రలో నుండగా ఆ మనిషి యొక్క రాతి పలకను లాగి గోడకు కన్నం చేసి లోపల ప్రవేశించి నా జేబులో నున్న ద్రవ్యమంతయు దొంగలించను. నేను లేచి చూచుకొనగా 30,000 రూపాయలు పోయినవి. నేను మిగులు బాధపడి తిని ఏడ్చుకుంటుని. పైకమంతయు నోట్ల రూపంగా నుండెను. ఆ బ్రాహ్మణుడే దాన్ని దొంగలించననుకుంటుని. భోజనం నీరు రుచించి వెయ్యను. వసారాపై ఒక పక్షం కాలం కూర్చుండి నాకు కలిగిన నష్టం కేడ్చుకుంటుని. పిమ్మట ఒక పకీరు దారి వెంట పోచు నేర్చుటను చూచి, ఎందుకు ఏడ్చుకుంటువి అని అడిగాను. నేను జరిగిన వృత్తాంతమంతా చెప్పి తిని. వారిట్లనిరి, నేను చెప్పినట్లు చేసినట్లయితే నీ డబ్బు నీకు దొరుకును. ఒక ఫకీరు వద్దకు వెళ్ళుము, వారి చిరునామాచే నేనిచ్చెదను. వారు శరణు వేడము, వారు నీ పైకం నీకు తిరిగి తెప్పించెదరు. ఈలోగా నీకు ప్రియమైన ఆహారం ఏదో దాన్ని నీ ద్రవ్యము దొరికినంత వరకు విసర్జింపు. నేను ఫకీరు చెప్పినట్లు నడుచుకుంటుని. నా పైకం నాకు చిక్కినది. నేను వాడాను విడిచి సముద్రపు టొడ్డుకు పోయి తిని. అక్కడ ఒక స్టీమర్ ఉండెను. దానిలో జనులు ఎక్కువగా నుండుటచే లోపల ప్రవేశించలేకపోయి తిని. ఒక మంచి నౌకను నాకు తోడ్పడగా నేను లోపలికి పోయి తిని. అది ఇంకొక ఎడ్డునకు తీసుకొని పోయినది. అక్కడ రైలు బండి ఎక్కి ఈ మసీదు వచ్చి తిని. కథ పూర్తి కాగానే బాబా అతిథులను భోజనం కొరకు తీసుకొని పొమ్మనగా శ్యామ అట్లే చేశాను. శ్యామ వారిని ఇంటికి తీసుకొని భోజనం పెట్టాను. భోజన సమయంలో శ్యామ బాబా చెప్పిన కథ చిత్రంగా నున్నదనెను. బాబా వారెన్నడూ సముద్ర తీరమునకు పోయి ఉండలేదు. వారి వద్ద 30,000 రూపాయలు లేకుండెను. ఎన్నడూ ప్రయాణం చేయలేదు. ద్రవ్యం ఎప్పుడూ పోవుటచే వచ్చుటచే జరగలేదు. కానీ దాని భావం తమకేమైనా తెలిసినదా అని వారు అడిగాను. అతిథుల మనసులు కరిగాను. వారు కండ్ల తడి పెట్టుకునిరి. ఏడ్చుచు, బాబా సర్వజ్ఞుడు, అనంతుడు, పరబ్రహ్మ స్వరూపుడే అని నుడివిరి. బాబా చెప్పిన కథ మా గూర్చియే. వారు చెప్పిందంతయు మా విషయమే. వారికి ఎట్లు తెలుసునో నన్నది గొప్ప చిత్రం. భోజనమైన తర్వాత పూర్తి వివరములు చెప్పమనిరి. భోజనమైన పిమ్మట తాంబూలం వేసుకొనుచు అతిథులకు కథలను చెప్పదొడంగిరి. అందులో ఒకరు ఇట్లు చెప్పిరి, లోయలో నున్న ఊరు మా స్వగ్రామము. జీవనోపాధికై నేను ఉద్యోగం సంపాదించి గోవా వెళ్ళి తిని. నాకు ఉద్యోగం లభించినచో నా మొట్టమొదటి నెల జీతం నిశ్చేతనని దత్తదేవునికి మ్రొక్కుకింటిని. వారి దయ వల్ల నాకు 15 రూపాయలు ఉద్యోగం దొరికినది. నాకు క్రమంగా జీవితము బాబా చెప్పిన ప్రకారంగా 700 రూపాయల వరకు వచ్చినది. నా మ్రొక్కును నేను మరచి తిని. దాన్ని బాబా ఈ విధంగా జ్ఞప్తికి తెచ్చి నా వద్ద 15 రూపాయలు తీసుకొనిరి. అది దక్షిణ కాదు, అది పాత బాకీ. తీర్చుకొనక మరిచిన మ్రొక్కును చెల్లించుట.
బాబా ఎన్నడూ డబ్బు భిక్షమెత్తలేదు సరికదా, తమ భక్తులు కూడా భిక్షమెత్తుటకు ఒప్పుకొనలేదు. వారు ధనమును ప్రమాదకారిగాను పరమును సాధించుటకు అడ్డుగాను భావించేవారు. భక్తులు దాని చేతుల్లో చిక్కకుండా కాపాడేవారు. ఈ విషయం భక్త మహల్సాపతి ఒక నిదర్శనం. ఆయన మిక్కిలి పేదవాడు. అతనికి భోజనావసతి కూడా జరుగుబాటు లేదు. ఆయనను అతడు ద్రవ్యం సంపాదించుటకు బాబా అనుమతించలేదు. దక్షిణలో నుండి కూడా ఏమీ ఇయ్యలేదు. ఒకనాడు ఉదారవర్తకుడైన హంసరాజు తను బాబా భక్తుడొకడు చాలా ద్రవ్యమును బాబా సముఖమున మహల్సాపతికి ఇచ్చెను. కానీ బాబా దాన్ని పుచ్చుకొనుటకు అనుమతించలేదు. పిమ్మట రెండవ అతిథి తన కథను ఇట్లు ప్రారంభించెను. నా బ్రాహ్మణ వంట మనిషి నా వద్ద 35 సంవత్సరం నుండి నౌకరి చేయుచుండెనది. దురదృష్టమున వాడు చెడు మార్గంలో పడెను. వారి మనసు మారిపోయెను. వాడు నా ద్రవ్యం అంతయు దొంగలించెను. రాతి పలకను తొలగించి ధనమును దాచిన భోషాణమున్న గదిలో ప్రవేశించి నా ఆస్తి సర్వమును అనగా 30,000 రూపాయల కరెన్సీని దొంగలించి పారిపోయాను. బాబా సరిగ్గా మొత్తమునే ఎట్లు చెప్పగలిగానో నాకు తెలియదు. రాత్రింబవలు ఏడ్చు కూర్చుంటిని. నా ప్రయత్నములన్నీ విఫలమైనవి. ఒక పక్షం వరకు నాకు చాలా ఊరట పడితిని. విచారగ్రస్తుడైన దుఃఖంతో అరుగుపై కూర్చుని ఉండగా ఒక ఫకీర్ నా స్థితిని కనిపెట్టి కారణంను తెలుసుకొని నేను వివరములన్నీ తెలిపితిని. అతడు షిరిడీలోను ఔలియా ఉన్నారు. వారికి ముఖము, నీకు ప్రియమైన ఆహారమును విడుము, నీ మనసులో ఉన్న వారి దర్శనం చేయుము, వరకు నీ ప్రియమైన ఆహారమును తినవద్దని మొక్కుకొనుము అనెను. నేను అటులనేని బాబా నా ద్రవ్యము దొరికిన పిమ్మట మీ దర్శనం చేసిన పిమ్మట నేను అన్నం తినేదనని మొక్కుకుంటిని. దీని తర్వాత 15 దినములు గడిచాను. బ్రాహ్మణుడు తనంతట తానే నా డబ్బును నాకు ఇచ్చాను. నా శరణు వేడెను. వాడు ఇట్లా నేను పిచ్చి ఎత్తి ఇట్లు చేసినాను. నా శిరస్సు నీ పాదములపై పెట్టి తిని దయచేసి క్షమించు. ఈ విధముగా కథ శుభాంతమైనది. నాకు కనిపించే సహాయం అనర్చి ఫకీరు తిరిగి కనబడలేదు. ఫకీరు చెప్పిన షిరిడీ బాబాను చూచుటకు ఎంతో గాఢమైన కోరిక కలిగినది. మా ఇంటికి అంత దూరం వచ్చినాను షిరిడీ సాయిబాబాయే అని నా నమ్మకం. ఎవరైతే నాకు కనపడి నా ద్రవ్యము తిరిగి తెప్పించెదరో అట్టివారు 35 రూపాయలకు పేరాస చూపెదరా. దీనికి వ్యతిరేకముగా మా వద్ద నుంచి ఏమీ ఆశించక ఎల్లప్పుడూ తమ చేతనైనంత వరకు బాబా మమ్మల్ని ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు. దొంగలించిన నా ద్రవ్యమును దొరికిన వెంటనే మిక్కిలి సంతసించి మైమరిచి నా మృక్కుని మరిచి తిని ఒకనాటి రాత్రి నేను కొలంబాలో ఉన్నప్పుడు బాబాను స్వప్నంలో చూచి తిని షిరిడీ పోవాలన్న సంగతి ఎప్పుడు జ్ఞప్తికి వచ్చాను. నేను గోవా వెళ్ళి తిని అక్కడి నుండి స్టీమర్ మీద బొంబాయి వెళ్ళి అటు నుండి షిరిడీకి పోవలసి నిశ్చయించి తిని నేను హార్బర్ వద్దకు పోగా స్టీమర్లో జాగా లేకుండాను. కెప్టెన్ ఒప్పుకొనలేదు. కానీ నాకు పరిచయం లేని ఒక నౌకరొకడు చెప్పగా ఒప్పుకొని స్టీమర్లో బొంబాయి తీసుకుని వచ్చాను. అక్కడి నుండి ఇక్కడకు రైల్లో వచ్చి తిని కాబట్టి బాబా సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. మేమెక్కడ, మా ఇల్లు ఎక్కడ, మా అదృష్టమేనని చెప్పవలను. బాబా మా ద్రవ్యము తిరిగి రాబట్టాను. ఇక్కడకు లాక్కొని వచ్చాను. షిరిడీ చండారా, మీరు మాకంటే పుణ్యాత్ములు, మాకంటే అదృష్టవంతులు. ఏలన బాబా మీతో ఆడి నవ్వి మాట్లాడి ఎన్నో సంవత్సరములు మీతో నివసించెను. మీ పుణ్యమంతయు ఎందుకనగా అది బాబాను షిరిడీకి లాగెను. సాయియే మన దత్తుడు. వారే మొక్కుకొమ్మని నన్ను ఆజ్ఞాపించిరి. స్టీమర్లో జాగా ఇప్పించిరి. నన్ను ఇచ్చటకు తెచ్చిరి. ఇట్లు వారి సర్వజ్ఞతను, సర్వశక్తిమత్వమును నిరూపించిరి. ఔరంగాబాద్ భార్య. షోలాపూర్ నివాసియకు సకారం ఔరంగాబాదుకు భార్యకు 27 సంవత్సరములైన సంతానం కలగలేదు. ఆమె అనేక దేవతలకు మొక్కెను కానీ నిష్ప్రయోజనమయ్యను. తుదకు నిరాశ చెందని ఈ విషయమై చివరి ప్రయత్నం నిశ్చయించుకోరి తన సవతి కొడుకు అగు విశ్వనాథునితో షిరిడికి చేరెను. అతడ బాబా సేవ చేయుచు 2 నెలలు గడిపెను. ఆమె ఎప్పుడు మసీదుకు పోయినను అది భక్తులచే కటకటలాడుతూ ఉండెను.
బాబా చుట్టూ భక్తమండలి మూగి ఉండేవారు. బాబా నొంట్రగా చూచి వారి పాదములపై పడి తన మనస్సును విప్పి చెప్పి తనకొక సంతానం కావాలనని కోరుకొనుటకై తగిన అవకాశమునకై ఆమె కనిపెట్టుకుని ఉండెను. తొట్టతొడకు శ్యామకి సంగతి చెప్పి బాబా ఒంటరిగా ఉన్నప్పుడు తన విషయంలో జోక్యం కలుగు చేసుకోమనెను. శ్యామ బాబా దర్బారులో ఎల్లప్పుడూ తెరిచి ఉండెనని అయినను ఆమె గురించి ప్రయత్నించదనని సాయి ప్రభువు ఆశీర్వదించవచ్చు అని చెప్పాను. బాబా భోజన సమయంలో మసీదు వాకిలు కొబ్బరికాయ అగరబత్తులు సిద్ధంగా నుండునని తాను సైగ చేయగానే మసీదులోనికి రావాలని చెప్పాను. ఒకనాడు శ్యామ మధ్యాహ్న భోజనాంతరం బాబా చేతులు తువాలుతో చుండగా బాబా శ్యామ బుగ్గను గిల్లెను. శ్యామ కోపగించి, దేవా, నా బుగ్గను గిల్లుట నీకు తగునా? మా బుగ్గలు గిల్లునట్టు పెంకి దేవుడు మాకక్కర్లేదు. మేము నీపై ఆధారపడి ఉన్నామా? ఇది ఏనా మన సాన్నిహిత్య ఫలితము అనెను. బాబా ఇట్లనడు, శ్యామ, 72 జన్మల నుంచి నీవు నాతోనున్నప్పటికీ నేను నిన్ను గిల్లలేదు. ఇన్నాళ్ళకు గిల్లగా నీకు కోపం వచ్చుచున్నది. శ్యామ ఇట్లనెను, ఎల్లప్పుడూ ముద్దులు మిఠాయిలిచ్చు దైవం మాకు కావాలను. మీ నుండి మాకు గౌరవం కానీ, స్వర్గము కానీ, విమానము కానీ అవసరం లేదు. మీ పాదముల యందు నమ్మకం మాకెప్పుడూ ఉండుగాక. బాబా ఇట్లనెను, అవును, నేను వచ్చినది అందుకే. ఇన్నాళ్ళ నుంచి మీకు భోజనం పెట్టి పోషించుచుంటిని. నీ యందు నాకు ప్రేమాభిరాగములు ఉన్నవి. అట్లనుచు బాబా పైకి వెళ్ళి తన గద్దెపై కూర్చుండెను. శ్యామ ఆమెను సైగ చేసి రమ్మనెను. ఆమె మసీదు పైకి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయ అగరవత్తులు ఇచ్చెను. బాబా టంకాయను నాడించినది ఎండుదని కనుక లోపల కుడుకు ఆడుచు శబ్దం వచ్చుచుండెను. బాబా అంటున్నారు, శ్యామ, ఇది గుండ్రంగా లోపల తిరుగుచున్నదేమిటి అని ఏమై ఉన్నచో విను. శ్యామ అన్నాడు, ఆమె తన గర్భమందు ఒక బిడ్డ అటులే ఆడవలనని వేడుచున్నది కాన టెంకాయను నీ ఆశీర్వాదంతో నివ్వు. బాబా అంటున్నారు, టెంకాయ బిడ్డను ప్రసాదించునా? అట్లా అనుకున్నటకు ప్రజలంతా అమాయకులు. శ్యామ అంటున్నారు, నీ మాటలు మహిమలు ఆశీర్వాద ప్రభావం నాకు తెలియను. నీ ఆశీర్వాదమే ఆమెకు బిడ్డల పరంపరను ప్రసాదించును. నీవు మాటలచే కాలయాపన చేయుచు ఆశీర్వాదం ఇవ్వకున్నావు. ఆ సంవాదం కొంతసేపు జరిగిన. బాబా పదే పదే టెంకాయను కొట్టమనుచుండెను. శ్యామ టెంకాయను కొట్టకుండా నా స్త్రీకే ఇవ్వమని వేడుచుండెను. తుదకు బాబా లొంగి ఆమెకు సంతానం కలుగనెను. ఎప్పుడని శ్యామ అడిగాను. 12 మాసంలోనని బాబా జవాబిచ్చాను. టెంకాయని పగలగొట్టిరి. ఒక చెప్పను ఇరువురు తినిరి. రెండవ చెప్పను ఆమెకిచ్చిరి. అప్పుడు శ్యామ ఆ స్త్రీ వైపు తిరిగి, అమ్మా, నీవు నా మాటలకు సాక్షివి. నీకు 12 మాసంలో సంతానం కలగనిచో ఈ దేవుని తలపై ఒక టెంకాయ కొట్టి మసీదు నుంచి తరిమి వేసేదను. ఇందుకు తప్పినచో నేను మాధవుడు గాను. మీరు దీనిని చూచెదురు గాక అనెను. ఆమె 1 సంవత్సరంలో కొడుకును గనెను. 5 మాసములలో కొడుకును మసీదుకు తీసుకుని వచ్చి భార్యాభర్తలు సాయిబాబా పాదములపై పడిరి. కృతజ్ఞుడు తండ్రి 500 రూపాయలు ఇచ్చెను. బాబా గుర్రము శ్యామకర్ణకు